నీ ప్లేస్ ఇస్తావా అని అడుగుతా. మా కులాలకు ఇస్తావా బిడ్డను? ఇస్తావా? ఇప్పుడు వచ్చిన ఆయన ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏఐసిసిలో ఉన్నా. నన్ను ఎప్పుడు ఊడవీక్త బిడ్డ ఇలా నా ఒక్క సీటు కోసం కొట్లాడుతున్న తర్వాత 100 సీట్ల కోసం కొట్లాడతా. లేదు ఆ స్థాయిలో గొల్లోడు ఎట్లా పోతాడన్న ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకు. 6 రాష్ట్రాలు ఇన్ఛార్జ్ చేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నా నేను. ఏమైతుంది రా భయ్ మీతో? ఆర్ కృష్ణన్న మంచోడు కాదు మనమే చెప్తాం, మన్న కృష్ణన్న మంచోడు కాదు మనమే చెప్తాం, విశ్వరాధన్ మంచోడు కాదు, రామచంద్రన్న మంచోడు. పటేలా కమ్మైనా అలే కదా. ఇక్కడ బిజినెస్ వాళ్ళు ఆలే, ఇక్కడ భూములు అంటే గొల్లులే గౌలులే ఇంకోటి ముదిరాజులే ఆలే. అడకపూడి గాంధీవరాయడా, మాలాంటి గోపినాథవరాయడా, హైదరాబాద్కి అందరూ వచ్చారు. నాకు టికెట్ మిస్ అయిన రోజు ఏం చేయాలనుకున్నా తెలుసా? డిపాజిట్లు రావద్దు అనుకున్నా, నా మీద నిలబడ్డానికి. నేను నిలబడద్దు అనుకున్నా, వాడిని కూడా గెలవద్దు అనుకున్నా. నా లెక్క ఒక 10 మంది చేయగలిగితే హైదరాబాద్ లో రావాలంటే ఒక్కొక్కరికి లాభం నడుస్తుంది. ప్రతి నియోజకవర్గం నీ నియోజకవర్గం అన్నప్పుడు ఇంకో టికెట్ ఇచ్చినప్పుడు రానియొద్దు. అక్కడికి ఎక్కువ టైం తీసుకున్న రామచంద్ర ఉండలేడు, కానీ నిజాలు చెప్పుకున్నాం అనుకుంటున్నాం. జనరల్ లీడర్ బీసీలు ఎస్సీలు ఎదురుగానే చంపాలి. ఆ చంపేటోడు కూడా మనోడే ఉంటాడు. మళ్ళీ సుపారి గ్యాంగ్ గారు బరాబర్ ఎలా కొడతామని చెప్పిన మారం చేసింది. ఇవాళ షేర్లింగంపల్లి నుంచి మాదాపూర్ వరకు కబ్జాలు చేసిన చాలా మంది అగ్రనాయకులు ఉన్నారు. అట్లా మా బిడ్డలు ఏమన్నా చంపిరా? మిమ్మల్ని ఎందుకు చంపవద్దు? మా రోజు వీరన్ననే జడ్డీలు కొట్టాలా, నిన్ను ఎందుకు చంపవలసి వచ్చింది? గద్దార్ అన్నకు బుల్లెట్లు ఎందుకు కొట్టవలసి వచ్చింది? ఈ వద్దు మనకు. ఆయన 4 పార్టీలు తిరగని, ఒక ఆయన నల్గొండ అయినా, ఒక ఆయన వరంగల్ అయినా, ఒక ఆయన రంగారెడ్డి అయినా. ఆయన రంగారెడ్డి మనవడు అంటాడు. ఆయన 4 పార్టీలు తిరిగినా ఎంపీ గెలిపిస్తాం, కానీ బీసీని గెలిపియం, ఎస్సీని గెలిపియం. ఓకే, అరవై రాజగోపాల్ రెడ్డి 4 పార్టీలు చేంజ్ చేసిన బాసిస్ బ్యాక్ అని స్టేటస్ అన్న చెప్పినట్టుగా మనం పెట్టుకోవాలంటే ఆలయ పెడతాం మనం బాసిస్ బ్యాక్ అని. ఇది వేసే ఓట్లేమో మనవి, తీసుకునేమో వాళ్ళు. మనం కొట్లాడకానే ఉన్నాం, కోట్ల రూపాయల కాడ వాళ్ళు ఉన్నారు. అన్న ఎకనామికల్ గా మైపాలన్న ఎప్పుడు ఇవాళ మా రోజు మీరన్నా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో ఒక మరొక అంబేద్కర్ ఆయన, ఒక మరొక పూలే విశ్వకర్మ మీటింగ్ అంటే ఫస్ట్ టైం ఆయన ఇన్ని మీటింగ్లు జరిగినా కానీ ఒక ఒళ్ళకమ్మలను పిలిచి ఒక ప్రెసిడెంట్ అంటే సంతోషం అనిపిస్తుంది కదా. పుట్టిండవలసింది మనము. ఇలా పొయ్యిల రాళ్ళు పెట్టి పెద్ద పెద్ద అండలు తెచ్చి వండి వాని చేతి కూర బగ్గిని చిస్తరాకు పట్టుకొని మనం తిరుగుతుంటే బుద్ధి మనకుండాలా అనుకుండాలా? అంతే కదా. ఇలా బుద్ధి మనకుండాలా అనుకుండాలా? అండానికి వేస్తేవి, బగ్గడానికి వేస్తేవి, అన్న తోపాంటివి, తురుమంటివి ఇక మనమే ఇస్తరాకు పట్టుకొని కుల సంఘం నాయకులకు సీఎంల కాడ పని అయింది, పార్టీ ప్రెసిడెంట్ల కాడ పని అయిందా? ఇలా గౌన్లలో పిల్లలకు పంచాయతీ పెట్టిరు, కుమ్మరోళ్ళకు సాగరోళ్ళకు పెట్టిరు, సన్నాయిలకు పెట్టిరు, మున్నూరు కాపులకు పెట్టిరు, మాల మాదిగలకు పెట్టిరు, నేతకారులకు పెట్టిరు, పెరికోళ్ళకు పెట్టిరు, బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అందరికి పంచాయతీలు పెట్టిరు. మరి వాళ్ళు మాత్రం 4 కులాలు మాత్రం మంచిగా సంతోషంగా సీఎంలు అవుతారు, పిఎంలో కూడా చూస్తున్నారు. మళ్ళా ఆ జాతీయ పార్టీలలో ఆయన కార్పొరేటర్. నేను ఒకరోజు ఢిల్లీ సెమినార్లో నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు ఒక పిల్లగాడు 18 years ఉంటాడు, ఏఐసిసి భవన్లో కలిసాడు. ఢిల్లీలో అక్బర్ రోడ్లో కూర్చున్నాం. తెర ఉమ్మరికాయ అంటే తెర ఉమ్మరికాయ అంటే నేను ఇన్నేళ్ళు అని చెప్పిన. నా ఏజ్ 18 అన్న, 26 ఎమ్మెల్యే అయితే, 35 మంత్రి అయితే, 40 ఏళ్లకు సీఎం అయిదామని ఆలోచన 50 ఏళ్ళు వచ్చే సర్పంచ్ అవుతాడు వాడు. అవునా కదా? నేను ఉన్నట్టు ఎందుకు మాట్లాడదామంటున్నాంటే ఢిల్లీ లలిత అంత పెద్ద ఉద్యమం చేసినటువంటి, మలిదశ ఉద్యమం పుట్టించినటువంటి, మారుతి వీరన్న ఒక వజ్రకులంలో ఉండినటువంటి మలిదశ ఉద్యమం గండ ఎలవగా ఉండి నరికి 100 కోట్ల కోసి తొర్రూరులను వరంగల్ జిల్లాల సిగ్గు అనిపిస్తలేదు మనకి. ఇంకా ఎవరి స్టేటస్ ఉన్నాయి కదా, ఫోన్లన్నీ తీసి తెలంగాణ మొత్తంలో ఉన్న 4-5 కోట్ల జనాలలో చూడు, 4,90,00,000 మంది రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, నరేంద్ర మోడీ, కేసీఆర్ ఉంటారు తప్ప మారోజు వీరన్న ఉన్నా, ఆర్ కృష్ణయ్య ఉన్నా, మందకృష్ణ మాదిగలు ఉన్నా. ఒకసారి చూద్దామా? ఏమనంటే మందకృష్ణ మాదిగా ఒక 200 కోట్లు వేసుకున్నట్ట. ఎందుకు కోదండరాం 300 కోట్లు తీసుకోలేదా? రాజగోపాల్ రెడ్డి 2004లో 330 ఎకరాల భూమి ఉండేది. ఇలా 20,000 కోట్ల కాంట్రాక్ట్కి ఎట్లా పోయాడు? రామచంద్రన్ ఒక 500 కోట్లు, నాగేంద్రన్ 200 కోట్లు సంపాదించినట్ట. ఎన్ని సంపాదిస్తారు?
ఇక్కడ మారవైన భూములు ఉన్నాయి, రాగమూల భూములు, ఇంకా చాలా మంది భూములు ఉన్నాయి. పాల వ్యాపారాలు చేసారు. పెళ్లి లలితగా సినిమా వస్తే, నయం డైరీ అని ఒక సినిమా వస్తే చాలా ఫోన్ కాల్స్, నేను సినిమా ఆపిన. ఎందుకు ఆపిన అంటే పెళ్లి లలిత లవర్ లెక్క, ఒంపుడు గతిలకు విభచారి లెక్క తీసిండు వాడి సినిమా. వాడి కర్ణాటక గోవ పట్టుకొచ్చిన దాము బాలాజీ అంటోని, దానికి ఫోన్లు వాడి గురువు అంటోడు ఫోన్ చేసి, నువ్వు అది విరమించుకుంటావా లేదా అంటే, నీ జాతి ఏంద్రా అని అడిగిన, బహుజన జాతి. నా జాతి ఏంద్రా అని అడిగిన, బహుజన జాతి. నీతో ఫోన్ చేయించిన జాతి ఏంద్రా అని అడిగిన అగ్రనాయకుడు. మరి ఆయనకి చెప్పులు మోసేకండి, ఇవాళ మీ ఊరు పోయినా మా ఊరు పోయినా పోయి. ఇక్కడ రాజధికారం రావాలంటే ఇట్లాంటి మీటింగులు, వందల మీటింగులు కావాలి, మళ్ళీ ఒక చర్చలు కావాలి. తెలంగాణ ఉద్యమం 69లో వస్తాడు, పటేల్ అవుతాడు, ఆడ చెన్నారెడ్డి ఆనాడు. ఈరోజు తెలంగాణ సమైక్యవాదులు వచ్చి సీఎంలు అవుతారు. తెలంగాణను విడగొట్టుకోవడం ఎందుకు, చంపుకుంటూ ఎందుకు పోతారు? ఓ ముదిరాజు బిడ్డను ఎమ్మెల్యే అయినాక ఎదిగినాక చంపారు మహబూబ్నగర్ జిల్లాలో ఎర్రసంతమని మనకు తెలుసు. దండ వేలాడు ఎందుకు చంపవలసి వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో? మొన్నటికి మొన్న చంపిన వాళ్ళని కంచాలే అని, కంచాలే అంటే ప్రొఫెసర్ గారు నర్సంపేటలో ఆయన నరికి చంపారు ఒక్క ఆయన కోసమే. ఇలా నేను సర్వే చేసిన మంచిర్యాల మల్లేశైన అయినా, బీపిన నరసింహన్ అయినా 1902 నుంచి 2002 వరకు ఎన్ని హత్యలు జరిగినాయి.